హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. సారీ ఫర్ ద లేట్. మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే అమావాస్య ఉంది 7 వరకు అన్నట్టు. ఇంకా కొంచెం లేట్గానే లేచి ప్రాసెస్ అంతా కొంచెం లేట్గానే చేసుకున్నాను. ఇంక లేచిన తర్వాత మొత్తం ఇల్లు అట్లా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చానండి స్నానం చేసుకుని. ఇంక ఇక్కడ భక్షాల కోసం అయితే పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2 గంటలు గోధుమ పిండి, ఒక 2 గంటలు మైదా అయితే యాడ్ చేసుకుని చేస్తానండి నేను ఎప్పుడూని. కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా ఎక్కువ గీ వేసుకుని తడిపి పెట్టుకుంటే బొబ్బట్లు మంచిగా వస్తాయి. కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసిన నేను. ఇంక ఇక్కడ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత గీ ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి బొబ్బట్లు. నేను జనరల్గానే కొంచెం గీ ఎక్కువ యూస్ చేస్తాను. ఇంక ఈ బొబ్బట్ల విషయంలో అయితే ఇంకా ఎక్కువ యూస్ చేస్తాను. ఇట్లా నీళ్ళు వేసుకుని చపాతీ పిండిలాగా కాకుండా పూరి పిండిలాగా కాకుండా కొంచెం పలచగానే తడిపి అయితే పెట్టుకోవాలి. ఇది మంచిగా నాని ఉంటే భక్షాలు అయితే మంచిగా పొంగుతాయండి. ఇట్లా స్మూత్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ర్యాండమ్గా చేసుకుంటున్నాను. పులిహోర కోసం అయితే రైస్ పెట్టుకున్నాను. ఇంకా అమావాస్య అయింది కదా, ఇంకా రోజు పూజ గది అయితే పూజ సామాన్లు అన్నీ తీసుకొని నీట్గా కడుక్కొని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా పులిహోర కోసం చింతపండు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే చేసుకోవడం వల్ల పూజ అయ్యేసరికి కొంచెం లేటే అయ్యింది, ఎందుకంటే ప్రాసెస్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. 8:30 అట్లా స్టార్ట్ చేసిన నేను. ఇంక ఇక్కడ పూజ గది మొత్తం అన్నీ నీట్గా చేసుకున్న తర్వాత పూజ సామాన్లు కూడా నీట్గా వాష్ చేసుకుని ఇంకా దేవుడి పటాలకైతే పువ్వులు అవి పెట్టి అలంకారం చేసుకున్న తర్వాత పిండి వంటలు చేద్దాం అనేసి అనుకున్నాను. ఇంకా పూజ గది అంతా నీట్గా అలంకారం చేసుకుని వచ్చి అప్పుడు మనం బొబ్బట్ల కోసం అయితే శనగపప్పు బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది చల్లారి పెట్టుకుని కొంచెం బెల్లం శనగపప్పు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ ప్రాసెస్ అయితే. ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా అయితే అవుతుంది. దాని తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దాంట్లో గీ వేసుకుని మనం మిక్సీ పట్టుకున్నదంతా బాయిల్ చేసుకోవాలి. కొంచెంసేపు బాయిల్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి దీన్ని. ఇంక ఇక్కడ పులిహోర కోసం అయితే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్లోలా ఉంటుందని కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ పులిహోర గురించి తెలిసిందే కదా, పల్లీలు శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఇంకా కట్ చేసుకున్నాం మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి. పులిహోరకి టేస్ట్ హైలైట్ అంటే ఇదే కదా, ఇంగువ. ఇంగ వేసుకున్నాను. ఇంకా పులిహోర అయితే పోపు కూడా పెట్టేసుకున్నానండి. పులిహోర రెడీ అయిపోయింది. పులిహోర రెడీ అయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే చేసుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎలా అయితే తిన్నానో సేమ్ అదే స్టైల్లో అయితే చేసుకుంటాను నేను. ఒక బనానా బెల్లం శనగపప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకోవాలి దాన్ని. ఇక్కడ తెలంగాణ స్టైల్లో అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. నేను మొదటి నుంచి ఏ స్టైల్లో చూసానో ఎలా అయితే తిన్నానో అలానే చేసుకుంటున్నాను నేను. ఇంకా అది మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం చింతపండు పులుసు, మామిడి ముక్కలు, మిరియాల పొడి, సాల్ట్ యాడ్ చేసుకుని ఫైనల్గా మనం వేప పువ్వు అయితే వేసుకోవాలి. నేను ఇంకా కొంచెం పిల్లలు ఇట్లా అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అనేసి దానిమ్మ గింజలు, యాపిల్, గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ వేప వేసుకుంటే మనం వేప పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇట్లనే చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ వేప పచ్చడి. ఇంకా దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు వేసుకున్నాను. ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దేవుని దగ్గరకు అనేసి ఒక దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా భక్షాలు అయితే చేస్తున్నాను.
ఫస్ట్‌లో చేసేటప్పుడు నాకు కూడా కొంచెం కష్టంగా అనిపిచ్చేది. ఇంకా పోను పోను అలవాటయిపోయింది చేయడం. చాలా ఈజీగా చేసేస్తాను ఇప్పుడు. ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండినైతే కొంచెం పలచగానే చేసి పెట్టుకుంటాం కదా! అది కొంచెం తీసుకొని చేతిలోకి మనం స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా శనగపప్పుది, అది పెట్టుకొని ఒక కవర్ మీద గీ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో పూర్ణం పెట్టి పైన ఉన్న పిండిని మొత్తం తీసేసుకోవాలి. తీసుకుంటేనే మంచిగా పల్చగా వస్తాయి, స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. పైన ఒక కవర్ పెట్టుకుని మంచిగా చేతితో ఒత్తుకుంటే మంచిగా భక్షాలు అయితే రెడీ అయిపోతాయండి. ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ చేసేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్లో స్టైల్లోలానే వస్తాయి చేసుకుంటే ఇట్లాగా మెత్తగా మృదువుగా. ఇంకా పెనం పెట్టుకుని గీ వేసుకుని మనం చేసుకున్న భక్షాలు అయితే యాడ్ చేసుకోవడమే. ఇంకా అటు ఇటు టర్న్ చేసుకుంటే భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత మంచిగా పొంగుతాయో భక్షాలు అయితే. ఇంకా అటు ఇటు టర్న్ చేసుకున్నాము. చూసారా ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఈడు చెప్తాడు కానీ తినడం. నేను తింటాను. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి ఎన్నైతే కావాలో అన్ని మాత్రం చేసుకుని తర్వాత మిగతాదైతే చేసుకున్నానండి. ఇంకా బయట తులసమ్మ దగ్గర దండం పెట్టుకుని ఇంక లోపల పూజ చేసుకుందామని అన్ని పిండి వంటలు రెడీ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఇలాగా. తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా మిగతా కొన్ని ఫైనల్ ఏమన్నా ఉంటే అవి మాత్రం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఏమన్నా పండగలు వస్తే ఇంట్లో పూజ పాజిటివ్ వైబ్స్ భలే ఉంటాయి కదా. కాకపోతే కొంచెం పని కూడా ఎక్కువగా అనిపిస్తుంది. మా ఇంట్లో ఉగాది పండుగ అయితే ఇట్లా అయిందండి. సింపుల్గా నీట్గా హడావిడి లేకుండా ఇట్లా చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే లేడు, నేను పిల్లలు మాత్రమే ఉన్నాము. ఇంట్లో దీపం పెట్టుకుని టీవీలో అయితే లలిత సహస్రనామాలు అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ అయ్యే వరకల్లా. ఇంకా బుక్ తీసి చదివేంత ఓపిక అయితే లేదు. ఇంకా అందుకనేసి టీవీలోనే పెట్టుకున్నాను లలిత సహస్రనామాలు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలు నేను అయితే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. కొత్త సంవత్సరం స్టార్ట్, ఇంకా ఉగాది స్టార్ట్ అయిందంటే మన తెలుగు పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఉగాది రోజు ఎంత పాజిటివ్గా ఉంటామో మనకి ఇయర్ మొత్తం అంతే పాజిటివ్గా ఉంటుంది అని ఒక నమ్మకం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంక లెఫ్ట్ ఓవర్ పిండి ఉంటే ఇంక భక్షాలు అయితే చేస్తున్నాను. చాలా గిన్నెలు ఉన్నాయనేసి ఇంక ఇంట్లో అందరం అన్ని పనులు అయితే చేసుకుంటామండి. ఇంక అట్లా చిన్న ఆయన అయితే కొన్ని గిన్నెలు ఉంటే తోముతున్నాడు. పెద్దోడైతే కొన్ని బట్టలు ఎండడానికి ఆయన మిషన్లో బట్టలు తీసి బట్టలు అయితే ఎండేస్తున్నాడు. ఇంకా నేను లెఫ్ట్ ఓవర్ పిండి ఉంటే ఇంకా ఇక్కడైతే భక్షాలు అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా పెద్ద ఆయన సైకిల్ తీసుకున్నాడు మొన్న మంగళవారం రోజుని. ఇంకా అమావాస్య ఉంది మరుసటి రోజు అనేసి దానికైతే ఏం పూజ చేయలేదు. ఇంక ఈరోజు మంచిదే కదా అని పూజ చేసి ఇంక ఇంట్లోనే 2-3 రౌండ్లు అయితే వేసారు వీళ్ళిద్దరుని. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1 ఇయర్ కష్టపడితే వచ్చిందండి ఇది సైకిల్ మా పెద్దోడికి. 1 ఇయర్ నుంచి అడగంగా 1 ఇయర్ తర్వాత తీసుకున్నాను. అది కూడా డెకట్లాన్లోనే కావాలని మొండిగా పట్టి మరి కొనిపించాడు దీన్ని. ఇంక ఇట్లా 2 రౌండ్లు అయితే వేసారు. సింపుల్గా మా ఇంట్లో పూజ ఇది. ఉంటాను, బాయ్ బాయ్.